ప్రతిరోజు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు పిల్లల్ని అడగడం అలవాటు. ఈ రోజు లంచ్‌లోకి ఏం కర్రీ చేయాలని. ఈ రోజైతే టమాటా రసము, పొడుము వంకాయ చేయి మమ్మీ మా ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకుంటాం అని అన్నారు. వంకాయల్ని ఇలా చేయండి టేస్ట్ అదిరిపోతుంది. అసలు వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా తింటారనమాట. పొడుగు వంకాయలు తీసుకుని వాటిని నీట్‌గా కడిగేసి తడి లేకుండా క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. తర్వాత ఆయిల్‌లో మీడియం ఫ్లేమ్ మీద ఇలా డీప్ ఫ్రై చేసుకుంటా ఉండాలి. పైన వంకాయకున్న స్కిన్ అంతా కూడా అలా వడిలినట్టు వేగాలి. తర్వాత స్టఫింగ్ కోసం పుట్నాల పప్పు, జీలకర్ర, ఉప్పు, కారం కలిపి ఇలా పౌడర్లా చేసుకోవాలన్నమాట. మనం వేయించుకున్న వంకాయల్ని చల్లార్చుకున్న తర్వాత ఈ పొడుగుని తీసుకెళ్ళి అందులో పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కన వదిలేసామంటే ఆ వంకాయలకున్న ఆయిల్ ఆ పొడికి పట్టి అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇది నార్మల్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. అసలు మా ఇంట్లో 1 కిలో 2 కిలోలు చేసిన ఈజీగా తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ పొడుగు వంకాయ, కొబ్బరి కారం ఇలాంటివన్నీ కూడా గుంటూరు జిల్లా వాళ్ళు అయితే బాగా చేస్తారండి. మా కృష్ణా జిల్లాలో అయితే నార్మల్ కర్రీ పచ్చళ్ళు చేసుకుంటాం అనమాట. ఇది నేను పెళ్ళైనక మా అత్తయ్య చేస్తే తిన్నాను.